భారతదేశ భవిష్యత్ సాంకేతిక దిశను మార్చే కీలక ఘట్టానికి అమరావతి సిద్ధమైంది. రాష్ట్రంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టేలా అమరావతి క్వాంటమ్ వ్యాలీకి నేడు శంకుస్థాపన జరగనుంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి సీఎం చంద్రబాబు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు పునాది రాయి వేయనున్నారు. తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామంలో 50 ఎకరాల విస్తీర్ణంలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీ రాష్ట్రానికే కాదు దేశానికే మైలురాయిగా నిలవనుంది. భారతదేశపు తొలి 133 అమరావతికి తీసుకురావడంలో ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ వంటి దిగ్గజ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. క్వాంటమ్ వ్యాలీ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, హెల్త్ కేర్, ఫైనాన్స్ వంటి కీలక రంగాల్లో కొత్త ఆవిష్కరణలకు మార్గం తెరుచుకోనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. రైట్ సింధు, మరి కొద్దిసేపట్లో ఏదైతే ఉందో క్వాంటమ్ వ్యాలీకి అయితే సీఎం చంద్రబాబు అదేవిధంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చేతుల మీదుగా అయితే శంకుస్థాపన అయితే చేయబోతున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే ప్రపంచ దిగ్గజ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ పోటీ పడే ధీటుగా అయితే నేడు క్వాంటమ్ వ్యాలీని నిర్మించబోతున్నారు. అయితే దీంట్లో ఏదైతే ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ నిర్మించబోతుంది, ఏదైతే ఐబీఎం సాంకేతిక పరమైన టెక్నాలజీని ఇవ్వబోతుంది, దీంతోపాటు టీసీఎస్ ఏదైతే ఉందో కంప్యూటర్లు తయారీకి ఈ 3 కంపెనీలు కూడా కీలకంగా అయితే వ్యవహరించబోతున్నాయి. అయితే ఏదైతే తుళ్లూరు మండలం ఏదైతే ఉద్దండరాయునిపాలెం ఉందో ఉద్దండరాయునిపాలెంలో అయితే ఈరోజు శంకుస్థాపనకు శ్రీకారం చుట్టుకుంది. అయితే ప్రధానంగా దీంట్లో ఏదైతే ఫార్మా రంగం, అదేవిధంగా వ్యవసాయ రంగం, అదేవిధంగా నీటి విలువలతో పాటు వాటి వినియోగం, అదేవిధంగా టెక్నికల్ సాంకేతిక పరమైన అంశాలన్నిటి పట్ల కూడా దీన్ని అయితే వినియోగించుకునేందుకు రానున్న రోజుల్లో ఏదైతే ఇతర దేశాలకు ధీటుగా ఇప్పుడు ఉన్న సింగపూర్, షాంఘై వంటి ఏవైతే ఉన్నాయో సిలికాన్ వ్యాలీ ఈ తరహా ఏదైతే ఉందో ది క్వాంటమ్ వ్యాలీ అనేది రానున్న రోజుల్లో మరింత బలం పుంజుకొనుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే దేశం మొత్తం కూడా గర్వించదగ్గట్టుగా నేడైతే క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం అయితే చేపట్టబోతుంది. అయితే ఈ నిర్మాణాన్ని మొత్తంగా రేపు ఏదైతే రానున్న డిసెంబర్ ఏదైతే ఉందో డిసెంబర్ కల్లా పూర్తి చేసి క్వాంటమ్ కంప్యూటర్ను బయటికి విడుదల చేయాలి అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అయితే దృఢ నిశ్చయంతో ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే నేడు శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు అదేవిధంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చేతుల మీదుగా అయితే మరి కొద్దిసేపట్లో అయితే ప్రారంభం కానుంది. ఇది ప్రధానంగా ఏదైతే కీలకంగా వ్యవహరించబోతుంది. రాష్ట్రంలో ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వీరికి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబోతుంది. దీంతోపాటు ఇప్పటికే 50 ఎకరాల స్థలాన్ని ఏదైతే ఈ క్వాంటమ్ కంప్యూటర్ నిర్మాణానికి కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. దీంట్లో 2 వరుసలో 8 బ్లాకులు అయితే 40 అంతస్తుల నిర్మాణాలను చేపట్టబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గాను దేశవ్యాప్తంగా కూడా రానున్న రోజుల్లో మరింత కీలకంగా నిరుద్యోగ యువతకు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు రాష్ట్రానికి మరింత ఆదాయ వనరులను కల్పించే దిశగా అయితే ఇది ఉండబోతుంది అని చెప్పని అయితే ఇప్పటికే సీఎం చంద్రబాబు అయితే ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతున్నారు అనేది మనకైతే అర్థమవుతుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.